హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ తేజ. సో ప్రెజెంట్ అయితే మనం ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చికి అయితే వెళ్దాము. సో ముందుగా అయితే ఎర్నాకుళంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో అందుకోసమని ఇక్కడికైతే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి బోట్ జర్నీ అయితే ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్ ఉంటుంది. 6 రూపీస్తో అయితే మనం ఈ జర్నీ అయితే ఫినిష్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళేసి చెక్ ఇన్ అయితే అయిపోదాము. సో ప్రీవియస్ 3 డేస్ నుంచి ప్రాపర్ స్లీప్ అయితే లేదు. అదిరాపల్లి, కొల్లం ఇక్కడైతే నేను స్టే అయితే తీసుకోలేదనమాట. సో ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం. నా రూమ్కి వెళ్ళడానికి మెట్రో అయితే ఉందనమాట. సో అక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి కొంచెం స్లీప్ వేసి లేచి మాట్లాడుకుందాము. సో ఈ పక్కనే పెద్ద స్టేడియం అయితే ఉందండి మెట్రో పక్కన. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ అంతేకాకుండా మన అప్కమింగ్ వీడియోలో అయితే ఓల్డ్ పోర్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఓల్డ్ సబ్మెరీన్స్, పోలీస్వి వెహికల్స్ చూస్తాం కదా, కార్స్, బైక్స్. ఇక్కడైతే మూవీస్లో చూస్తాం కదా, ఓషన్ దగ్గర బోర్డర్స్లో బోట్స్ ఎలా అయితే ఉంటాయో పోలీసులకి, అవన్నీ అయితే చూపించడం జరిగింది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది. మనం కేజీఎఫ్లో చూస్తాం కదా ఇండస్ట్రియల్ ఏరియా ఎలా ఉంటుందో, సో దానికి మించి అయితే ఉండబోతుంది గైస్. అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు. డెఫినెట్గా చూడాల్సిన వీడియో అనమాట. మన భారతదేశంలో ఎలా కష్టపడుతున్నారు నావీ వాళ్ళు కానీ పోర్ట్ దగ్గర కానీ అని చెప్పేసి ఈ వీడియో అయితే చూపించడం జరిగింది. అండ్ ఇది ఒక సెక్యూర్ ప్లేస్ అనమాట. ఇక్కడ వీడియోస్ అయితే తీయనివ్వరు. సో ఇక్కడ వరకు తీసుకోవచ్చు ప్రాపర్గా పబ్లిక్ ఉన్న ప్లేసెస్లో. బట్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో ఆ ప్రాపర్టీస్ దగ్గర అయితే వీడియోస్ అయితే తీయనివ్వరు. నేను తీసాను. సో వాళ్ళు నన్ను అరవడం కూడా జరిగింది. బట్ వెంటనే స్టాప్ చేశాను. ఎందుకోసం అంటే ఇది వేరే కంట్రీస్ కానీ ఎవరైనా చూసినప్పుడు ఏంటంటే ఎవరికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో అందుకోసమే మనం కూడా దానికి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. అండ్ రూమ్ది ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళందరికీ చాలా బాగా అంటే గుర్తుంచుకోండి. సో ఇలాంటి ట్రిక్స్ అయితే ప్లే చేస్తారనమాట మీ మీద. సో ఈ ఇన్సిడెంట్ గురించి ముందు మాట్లాడుకుందాము. సో ప్రెజెంట్ అయితే మనం ఎర్నాకుళం బోట్ జెట్టి దగ్గర అయితే ఉన్నామండి. సో నేను చూసిన బోట్ జెట్టీస్లో చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. ఇదంతా పోర్ట్ ప్లస్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇలాంటిది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకు తెలుస్తుంది మన భారతదేశం యొక్క నైతిక విలువలు మనం ఎందుకు కాపాడేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే మనకు అర్థం అవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం బోట్ జర్నీకి అయితే స్టార్ట్ అయిపోదాము. సో ఫోర్ట్ కొచ్చిలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ వర్షం పడేలా ఉంది. అది ఒక్కటే కొంచెం డౌట్గా ఉందన్నమాట. అండ్ ఈ బోట్ జర్నీ అయితే నాకు జస్ట్ 6 రూపీస్ అండి. 6 రూపీస్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక ఛాయ్ కూడా రావట్లేదు అనమాట. ఈ లొకేషన్స్ అయితే ఎగ్జాక్ట్గా మనం మూవీస్లో ఎలా అయితే చూస్తామో అలా ఉన్నాయండి. ఒక్కొక్క లొకేషన్ అనేది చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉన్నాయి. రూమ్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నాను కదా, అసలు ఏం జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో నాది 12 PM చెక్ ఇన్ అయితే ఉంది. సో నేను చెక్ ఇన్ అయిపోయాను. అండ్ వాళ్ళు ఏంటంటే నేను 12 AM వచ్చానని చెప్పేసి రాయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ డే వెళ్ళేసి నేను చెక్అవుట్ చేసేటప్పుడు అడిగితే ఏంటంటే, సో మీరు బిఫోర్ డే 12 AM వచ్చారు, 12 AM నుంచి 12 PM వరకు 1 డే, అండ్ 12 PM to 12 PM 1 డే, 2 డేస్కి పే చేయమని చేసి చెప్పడం అయితే జరిగింది. సో నేనైతే షాక్ అనమాట. అసలు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. నేను కొచ్చికి రీచ్ అయ్యిందే ఆల్మోస్ట్ 9:50, 10 అయిందనమాట. సో నేను ఎలా బిఫోర్ డే వచ్చేసి బిఫోర్ నైట్కి వచ్చేసి ఉంటాను అని చెప్పేసి నేనైతే క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ వీడియోస్, నేను టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇవన్నీ చూపించాను అనమాట. అండ్ వాళ్ళు అప్పటికీ ఒప్పుకోలేదనమాట. వాళ్ళు నన్ను బ్లావర్ చేయాలనే చూస్తూ ఉన్నారు. సో కాదు, మీరు 12 AM అప్పుడు వచ్చారు, నాకు నైట్ టైం గుర్తుంది, మీరు నైట్ చెక్ ఇన్ అయ్యారు అని చెప్పేసి. సో నేనైతే ఒకటే అన్నాను, నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను, నాకు నెక్స్ట్ ట్రైన్ అయితే నాకు 1:30 PMకి ఉంది. సో ఈలోపు మీరు ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయండి, లేదంటే నేను కంప్లైంట్ చేస్తానని చెప్పేసి గట్టిగా మాట్లాడి, మీ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా దాంట్లో చెక్ చేయండి అని చెప్పేసి అప్పుడు అన్నాక వాళ్ళైతే తగ్గారనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం లోకల్స్ కాదు. సో వాళ్ళు లోకల్స్ 3-4 తీసుకొచ్చారంటే ప్రాబ్లం అయిపోయింది. సీన్ క్రియేట్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా అయితే మాట్లాడుకోవాలి. సో ఇది ఒక్కటైతే గుర్తుంచుకోండి. సో ఇలా మోసాలు అయితే చేయడానికైతే చాలా స్కోప్ ఉంటుంది. ఇలాంటి మోసం ఒకటి ఉంది అని చెప్పేసి నాకు ఎక్కడికి వచ్చాక తెలిసిందనమాట. సో అసలు నేను నైట్ టైం చెక్ ఇన్ అయ్యాను అనగానే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అలా అదిగాక అక్కడ ఏంటంటే మనం చెక్అవుట్ అయ్యేటప్పుడు రష్లో ఉంటాం అనమాట, నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ రష్ని వాళ్ళు క్యాచప్ చేసేసి అలా చేయడానికి అయితే ప్రయత్నిస్తారనమాట. సో అందుకే మీరు చెక్ ఇన్ అయ్యేటప్పుడు స్పెసిఫిక్గా టైం AM రాస్తున్నారు, PM రాస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే రాకుండా అయితే ఉంటాయి.
అండ్ చూస్తున్నారు కదా ప్రెజెంట్ వీడియోలో అయితే ఓల్డ్ సబ్మెరీన్స్ అండి, చాలా అంటే చాలా పెద్దది అనమాట, చాలా బాగుంది. సో ఈ మెరైన్ డ్రైవ్ అంతా మీరు చూడాలి అన్నట్లయితే కంపల్సరీగా ఫోర్ట్ కొచ్చికి అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కేజీఎఫ్లో లొకేషన్స్ ఎలా ఉంటాయో, ఆ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా నాకైతే ఒక రెప్లికాలా అనిపించింది. చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. సో లైఫ్లో నన్ను భయపెట్టిన ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే అనమాట. చాలా అంటే చాలా నేచర్ కానీ, ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఏదన్నా వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు అక్కడ నుంచి పక్షులు దూరంగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి, సో అదైతే నాకు ఇక్కడ కనిపించింది అనమాట. సో అందుకోసమే చాలా అంటే చాలా భయంగా ఫీల్ అయ్యాను. ఒక్కసారి ఈ లొకేషను, ఆ వెదరు, మేము బోట్లో ఉన్న కండిషన్ చూసుకోండి. సో మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. అసలు అంత భయంగా అయితే అనిపించింది. సో ఫస్ట్ అయితే రీచ్ అయిపోవాలని చెప్పేసి అదే మైండ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఐలాండ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ అంతా ఇండస్ట్రియల్ విజిట్ అయితే ఉంటుంది అనమాట. ఇది మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా. సో పబ్లిక్ని అలో చేస్తారా లేదా అయితే తెలియదు కంపల్సరీగా. బట్ చాలామంది పబ్లిక్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు అటు నుంచి ఇటు నుంచి అటుకి. సో ఒకసారి మీరు చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ కూడా దిగేసి ఫస్ట్ అయితే కెమెరాస్ అయితే తీయకండి. సో ఇన్ కేస్ ఇక్కడ అలో ఉంది అన్నట్లయితే మీరు అది కూడా చూపించవచ్చు అనమాట. నాకైతే చాలా లేట్ అయిపోయింది రావడానికి. సో అందుకోసం అని చెప్పేసి నేను లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా చూపించలేదన్నమాట. సో ఆ మధ్యలో స్టాప్ కూడా ఒకసారి గమనించి అక్కడైతే దిగేసి చూపించడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడండి. అసలు ఏంటంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చూడడము. ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుందా అని చెప్పేసి నాకు తెలియదు అనమాట. సో మనం మూవీస్లో చూస్తాం కదా, ఎగ్జాక్ట్గా దాని రిప్లికాస్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో వీటిని చూసే ఇన్స్పైర్ అయ్యి అవి తీశారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంత పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అంతేకాకుండా మనం చూస్తున్నాం కదా సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్, మ్యాన్షన్స్ అంటాం కదా, సో అవన్నీ ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఈ ఫోర్ట్ కొచ్చి అనేది డెఫినెట్గా వన్ టైం విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, బట్ రియల్ ఫోర్ట్ కొచ్చి చూడాలంటే మాత్రం సో ఈ షిప్ జర్నీ అయితే చేయాల్సిందే. దీంట్లో చాలా అంటే చాలా చూడవచ్చు మనం. అండ్ అంతేకాకుండా పెద్ద పెద్ద బోట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి, మెరైన్స్ కూడా. అంతేకాకుండా ఈ ఫోర్ట్ కొచ్చిలో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే చర్చెస్ అండి. సో ఆ చర్చెస్ తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కొన్ని మ్యాన్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అండి, ఇదంతా మనం రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు చూద్దాము. సో అప్పుడైతే మనకి దగ్గరగా కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా చూస్తున్నారు కదా కేరళ పోలీస్ బోట్స్ అండి. సో ఇవైతే నేను ఫస్ట్ టైం అయితే చూడడం అనమాట, పోలీస్కి బోట్ ఫెసిలిటీ అనేది. సో చూస్తున్నారు కదా పోర్ట్ ఏరియా అనేది ఎలా ఉందో. సో వేవ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకోసమే. అండ్ క్లైమేట్ చూసుకున్నారా అసలు ఎలా చేంజ్ అవుతుందో, ఎవ్రీ 5 minutesకే చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది క్లైమేట్లో. అందుకోసమే కొంచెం భయంగా అయితే స్కేరీగా అనిపించడం జరిగింది. అండ్ ఇక్కడైతే బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుందండి. అండ్ అసలు ఒకసారి ఎంట్రీ అయితే చూసుకోండి, చాలా అంటే చాలా బాగా పెట్టడం అయితే జరిగింది. సో బోట్ జెట్టీస్లో బెస్ట్ ఎంట్రీ అనే చెప్పుకోవచ్చు. సో చాలా బోట్ జెట్టీస్ చూసాము అల్పీలో కానీ, డిఫరెంట్ లొకేషన్స్లో, కొల్లంలో, కోవలంలో ఇలా. బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బోట్ జెట్టీ సర్వీస్ అనే చెప్పుకోవచ్చు. ఎంట్రీ కానీ, హిస్టరీ గురించి కానీ, సో చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంట్రీ. ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవడానికి ప్లేసెస్ అయితే ఓల్డ్ కెఫేస్ ఉంటాయి, అండ్ హెరిటేజ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే యాస్పిన్ వాల్ అని చెప్పేసి ఒక మంచి లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి ఒక 178 సంవత్సరాల హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఒకసారి అయితే అది కూడా చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. అండ్ ఇక్కడ ఒకసారి సో ఈ సరౌండింగ్స్ అయితే చూసేసి మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. చూశారు కదా, మనల్ని వీడియో అయితే తీయనివ్వరు అనమాట ఆ బిల్డింగ్స్ని, వాటి అన్నిటి గురించి. ఎందుకోసం అంటే ఇవన్నీ చాలా సెక్యూర్గా ఉంచాలి. పోర్ట్ ఏరియా కాబట్టి ఎలాంటి హై రిస్క్ ఛాన్సెస్ అయితే జరగచ్చు. అందుకోసమే మనం కూడా ఇవన్నీ చూపించకుండా ఉండాలన్నమాట. సో ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయో, ఏవైతే చూపించకూడదో అవి చూపించకుండా ఉండాలి. అండ్ చూస్తున్నారు కదా బిల్డింగ్స్ కానీ, సో ఇది చూస్తున్నారు కదా ఒక ఐరన్ బాల్ లాగా చాలా పెద్దదండి. సో వాటర్లో నుంచి అంత హైట్ ఉందంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చూడాలి అంటే మీరు డెఫినెట్గా ఇక్కడికైతే ఒకసారి విజిట్ చేయాలి. ఇక్కడ కంప్లీట్ ఒక ఓల్డ్ హెరిటేజ్ వైబ్ అయితే ఉందండి. చాలా బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా పురాతనమైనవి అనమాట. సో వాటన్నిటి గురించి చూడాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్లయితే ఇక్కడికి రావాల్సిందే. సో వర్షం పడడానికైతే స్కోప్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో మనమైతే కొంచెం స్పీడ్గా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసేసి రావడానికైతే ప్రయత్నిద్దాము.
అండ్ అంతేకాకుండా ఇక్కడ బందోబస్తు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. సో ఇక్కడికి విజిట్ చేసడానికి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. సో టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి మీరు వీడియోస్ చేసుకున్నట్లయితే ఎవరు ఏమంటుంటారు అనమాట. బట్ ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గరికి వచ్చి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని సర్టైన్వి. సో అలాంటివి చూపించకూడదు. అలాంటివి చూపించినప్పుడు ఏంటంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. వర్షం అయితే ఒక 2 అవర్స్ నాన్ స్టాప్గా దంచి కొట్టిందనమాట. సో 2 అవర్స్ ఏం చేయలేక అలా కూర్చున్నాను. సో అందుకే త్వరగా వెళ్ళేసి ఒక మంచి 2 లొకేషన్స్ అయినా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ గూగుల్లో చూసినట్లయితే ఆ లొకేషన్స్ క్లోజ్డ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ అట్లీస్ట్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి చూపిద్దాము. అండ్ ఇక్కడ ఈ వాల్ పెయింటింగ్స్ అయితే ఎక్కువ చాలా అంటే చాలా ప్రసిద్ధి అండి. నేను చాలా లొకేషన్స్లో చూశాను. ప్రతి ఒక్క బిల్డింగ్ అయితే వాల్ పెయింటింగ్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో సో వాళ్ళు ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ ఆర్టిస్టిక్ లొకేషన్స్ చూసినప్పుడు ఏంటంటే ఇంకా కొత్త స్కెచ్ డ్రా చేయడానికి ఏంటంటే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఇలాంటి బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చూడాలి. సో ఇలాంటివి చూసినప్పుడే ఇంకా కొత్తవి నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కెఫేస్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నీ చూపించకూడదు అనమాట. సో అందుకోసమే అన్నీ చూపించట్లేదు. సో కొన్ని ప్రాపర్టీస్ మాత్రం చూపించడానికి పాసిబుల్ ఉన్నవి మాత్రం చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ హెరిటేజ్ హోటల్స్ అంటే చాలా బాగున్నాయి. సో పర్ డే 7K నుంచి 10K 15K అలా అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రాపర్టీస్ అనేవి. నేను 2 లొకేషన్స్ అయితే అనుకొని వచ్చాను చూపిద్దాము, కొంచెం చిన్న వీడియోలో చేద్దాము అని చెప్పేసి. బట్ ఏంటంటే ఆ 2 లొకేషన్స్ క్లోజ్డ్లో అయితే ఉన్నాయి అనమాట. సో ఒక లొకేషన్ చర్చ్కి వెళ్దాం అనుకున్నాను, ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. బట్ ఏంటంటే ఫుల్ వర్షం వల్ల 2 అవర్స్ అయితే ఆల్రెడీ లాస్ అయిపోయాము. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఆస్పిన్ వాల్ హౌస్ అయితే చూపిద్దాం అనుకొని వచ్చాను. సో ఈ హౌస్కి అయితే ఒక 178 సంవత్సరాల హిస్టరీ అయితే ఉండడం జరిగిందండి. సో ఇక్కడ జాన్ ఆస్పెన్ అనే ఆయన ఇక్కడ ఒక కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది 18th సెంచరీలో. సో ఆఫ్టర్ దట్ దాన్ని అయితే DLF ఉంది కదా, సో ఢిల్లీ రిలేటెడ్ కంపెనీ అనమాట. సో వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫోటో గ్యాలరీ కూడా లోపల ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో అది చూద్దామని వచ్చాను. బట్ ఇది కూడా క్లోజ్డ్లో అయితే ఉండడం అయితే జరిగింది. బట్ అట్లీస్ట్ ప్రాపర్టీ అయితే చూడగలిగాము. సో ప్రెజెంట్ ఇదేంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ అథారిటీలు అయితే లేదనమాట. DLF వాళ్ళ దగ్గర నుంచి స్టేట్ అథారిటీ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఇది కోస్టల్ ఏరియా కాబట్టి కోస్టల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి కోస్టల్ గార్డ్వి. సో అవన్నీ లోపల చూపించడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉండదు. సో అందుకోసమే జస్ట్ మీకు అసలు ఏమేమి ఉంటాయా అని చెప్పేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సరే ఎర్నాకుళంలో కాకుండా ఫోర్ట్ కొచ్చిలో స్టే ఉండాలి అనుకున్నట్లయితే జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే గోస్ట్ స్టాప్స్ అయితే ఉండడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనమైతే ఆల్రెడీ అల్పీలో అయితే గోస్ట్ స్టాప్స్లోనే స్టే అయితే ఒక 4 days అయితే ఉండడం జరిగింది. ప్రాపర్టీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ పెద్ద మసీదులు అయితే ఉండడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రాపర్టీస్ అన్ని. సో ఓల్డ్ అండ్ అథెంటిసిటీ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఓల్డ్ వైబ్ అనేది ఇలాంటి హెరిటేజ్ ప్రాపర్టీస్ అన్నీ ఈ ఆర్కిటెక్చర్ అంతా మనం పాండిచేరిలో అయితే చూస్తాము. ఆ తర్వాత ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలోనే చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా వాల్ పెయింటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. అండ్ ప్రీవియస్గా అయితే మనం హైదరాపల్లి వాటర్ ఫాల్స్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ మన కేరళ సిరీస్లో ఆల్మోస్ట్ ఒక 15 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైతే కేరళ సిరీస్ ప్లాన్ చేస్తున్నారో ఆ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ లాస్ట్లో అయితే కేరళ సిరీస్ మొత్తం కలిపేసి ఒక వీడియో అయితే చేస్తాను, ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి అని చెప్పేసి. సో అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో మనమైతే ఆల్మోస్ట్ ఈ బోట్ జెట్టి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే మీకు అసలైన విజువల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా ఫెర్రీస్ అనమాట, వీటిని ఫెర్రీస్ అంటారు. ఎంత పెద్దగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుందండి లొకేషన్ అనేది. సో ఇప్పుడే కొంచెం ఎండ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఇందాక నేను చూసిన విజువల్స్ అయితే ఇప్పుడు లేవు అనమాట. కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది ఈ ఏరియా అంతా. చూస్తున్నారు కదా ఈ ఎక్విప్మెంట్ అంతా ఎంత పెద్దగా అయితే ఉందో. సో ఇక్కడికైతే అసలు నార్మల్ పీపుల్ని అయితే అస్సలు అంటే అసలు ఎలో అయితే చేయరనమాట. ఎక్విప్మెంట్ కానీ అక్కడ జరిగే థింగ్స్ కానీ అన్ని మూవీస్లో అయితే పోర్ట్ ఏరియాస్ దగ్గర కోస్టల్ ఏరియాస్ దగ్గర ఎలా అయితే జరుగుతాయో సో అలా అయితే ఉండడం జరిగింది. అని చూస్తున్నారు కదా పెద్ద బిల్డింగ్స్ అండి. సో మనం మామూలుగా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ చూసుంటాము. సో హైదరాబాద్ బెంగళూరులోనే కాబట్టి అక్కడ చాలా చూశాను. బట్ ఇదంతా ఏంటంటే డిఫరెంట్ వైబ్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఈ ఎక్విప్మెంట్ కానీ ఒక బ్రిడ్జ్లా బిల్డ్ చేసి దాని మీద ఈ ఎక్విప్మెంట్ పెట్టేసి ఇలా చేయడం అనేది
అసలు చాలా అంటే చాలా కష్టతరమైన పని అనమాట. సో వీళ్ళంతా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనమంతా చాలా పీస్‌ఫుల్‌గా నిద్రపోగలుగుతున్నాము. చాలా అంటే చాలా బాగుందండి. నార్మల్ నాలెడ్జే కాకుండా ఇలాంటివి విట్నెస్ చేసి ఇలాంటి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడం అనేది ఎప్పటికైనా ఫ్యూచర్‌లో మంచిదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించిందనమాట. ఇలాంటి బ్రిడ్జెస్ బిల్డ్ చేసి వాటి మీద ఆపరేషన్స్ జరిపించడం అనేది చాలా అంటే చాలా కష్టంతో కూడిన పని అనమాట. బట్ ఇలాంటివన్నీ ఈజీగా చేయగలుగుతున్నారు అంటే సో మనోళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. దానికి తగ్గ రెస్పెక్ట్ వాళ్ళకి రావాలని చెప్పేసి మనమైతే కోరుకుందాము. అండ్ అంతేకాకుండా ఒకసారి బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్ అయితే చూసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. సో ఒక ఫారిన్ కంట్రీస్లో చూస్తాం కదా బిల్డింగ్స్ అన్నీ, ఆ లెవెల్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఒక గోల్డ్ బిల్డింగ్ అయితే ఉందండి, గోల్డ్ కలర్లో బిల్డింగ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే సో మనకి టైం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి స్పీడ్గా అయితే చూపించేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో లైటింగ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనం దుర్గం చెరువు హైదరాబాద్లో చూసాము అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే చూడడం జరిగింది. సో అందుకోసమే దాని దగ్గరికి కూడా వెళ్ళలేదన్నమాట. అండ్ అది ఒక టైం కాదనమాట. సో అందుకోసమే స్పీడ్గా అయితే వెళ్ళిపోవడం జరిగింది. దీని తర్వాత ఒక పార్క్లోకి ఎంటర్ అయ్యి పార్క్ అయితే చూపించడం జరిగింది. అసలు ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్ నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదండి పార్క్స్లో. అండ్ అంతేకాకుండా వీళ్ళు చాలా బాగా రన్ చేయడం కూడా అయితే జరుగుతుంది. అంతేకాకుండా సో చాలా ఇన్నోవేటివ్గా అయితే ఉండడం అయితే జరిగింది. ఎందుకు ఇన్నోవేటివ్ అన్నానో సో మీరు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. అక్కడ బల్బ్ కలర్లో సో ఎగ్ లాగా చిన్న చిన్న బల్బ్స్ పెట్టేసి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ అనేది. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను గూగుల్లో చూసినట్లయితే సన్సెట్ స్పాట్ అనమాట ఇది. సో మనం ఒకసారి సన్సెట్ టైం ల్యాబ్స్ కూడా చూపించవచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగింది. సో మనం సిట్టింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో కూర్చోవడానికి సిట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా లైట్స్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలామంది అయితే డ్రాయింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ బోర్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ థీమ్ని అయితే వేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా చాలామంది వేసిన థీమ్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను, చూసేయండి. ఈ ట్రీ అండ్ దాని బ్యాక్గ్రౌండ్ అండి. సో చూస్తున్నారు కదా, అసలు ఒక పెయింటింగ్ చూసినట్లే అనిపించింది అనమాట. సో పిక్చర్ కూడా బాగా రావడం అయితే జరిగింది. సో ఇన్నోవేషన్స్ అన్ని చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట యాజ్ ఎ టెక్కీగా. అండ్ మెయింటెనెన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం సన్సెట్కి టైం అయింది కాబట్టి సో ఒకసారి అక్కడికి వెళ్ళేసి ఒక మంచి స్పాట్ చూసుకొని కూర్చొని టైం ల్యాప్స్ అయితే పెట్టేద్దాం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ సన్సెట్ టైం ల్యాప్స్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో ఇన్ కేస్ మీరు నేను వెళ్ళి నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ఏదో ఒకటి, అది నాకు బూస్టప్ లాగా అయితే ఉండడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.